గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలు గత 3 రోజులుగా ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. పలు సేవా కార్యక్రమాలతో పాటు మెగా రక్తదానం నిర్వహించారు. అలాగే స్థానిక థియేటర్ వద్ద మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ టీడీపీ యువ నాయకులు కొట్టు మనోజ్ ప్రారంభించారు. తొలుత పుట్టినరోజు కేక్ను కట్ చేసి రామ్ చరణ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నారా శేషు, ప్రముఖ న్యాయవాది మంచనపల్లి శ్రీనివాస్ మరియు అసోసియేషన్ నాయకులు అరవింద్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే రామ్ చరణ్. హ్యాపీ బర్త్డే రామ్ చరణ్. హ్యాపీ బర్త్డే. జై చరణ్. జై జై చరణ్. జై చరణ్. జై జై చరణ్. జై చరణ్. జై జై చరణ్. హ్యాపీ బర్త్డే రామ్ చరణ్. కేకా ఏంట్రా కట్ట కొట్టించమ్మా. రామ్ చరణ్ గారి 42వ జన్మదినోత్సవం ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన మెగా అభిమానులందరికీ, మరి దానికి ఈ ఏర్పాట్లన్నీ చేసిన అరవింద్కి, జన సైనికులకి, మరి ఈ వేదిక మీద వచ్చినటువంటి పెద్దలు నారా శేషు గారికి, మంచనపల్లి శ్రీనివాస్ గారికి, జనసేన నాయకులు కాశీ నరేష్ గారికి అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, మరి వారసత్వం అంటే రాజకీయాల్లో ఉంటుంది, లేదా వ్యాపారాల్లో ఉంటుంది, లేదా వాళ్ళ సినిమాల్లో కూడా వారసత్వాలు ఉన్నాయి. కానీ చిరంజీవి గారి సేవా గుణాన్ని, ఆయన జీన్స్ని, ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయాన్ని ఎలా అయితే పిలిపిస్తున్నారో, మరి అదే వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ మరి అభిమానులందరికీ కూడా చరణ్ నిలబడడం, మరి చరణ్ గారి గొప్పతనం, మరి అదంతా కూడా చిరంజీవి గారు చేసుకున్న ఆయన చేసిన మంచితనం, గొప్పతనం. మరి అలాగే వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడూ కూడా ఆ పై అంచులో ఉండాలని, వాళ్ళు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రామ్ చరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం.